ఆ ఈగో లేకపోతే మనం చాలా దారుణంగా తయారైపోతాం, ఇన్ఫినిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోతాం. అందుకని భగవంతుడు ఇచ్చిన గొప్ప కానుక ఏంటది? ఈగో. అర్థమైందా? ఆ ఈగో మీలో ఖచ్చితంగా ఉండాలి. అయితే అది ఎంతవరకు ఉండాలంటే మిమ్మల్ని దాటి వెళ్ళకూడదు. మిమ్మల్ని దాటి వెళ్తే ఈగోగా మారిపోతుంది, మిమ్మల్ని దాటి కిందకి వెళ్తే ఇన్ఫినిటీ కాంప్లెక్స్ గా మారిపోతుంది. అది మీ మధ్యలో ఉందనుకోండి, ఆత్మవిశ్వాసంగా ఉంటది. అది ఆత్మవిశ్వాసం. చెప్పకూడదు ఆత్మవిశ్వాసానికి. ఐఆమ్ ఓన్లీ అంటే ఈగో, ఐఆమ్ ఆల్సో అంటే కాన్ఫిడెన్స్, ఐఆమ్ నథింగ్ అంటే ఇన్ఫినిటీ కాంప్లెక్స్. అర్థమైందా? కనుక మనలో భగవంతుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అది ఖచ్చితంగా ఉండాలి. ఆ ఈగోను కాపాడుకోండి, దాటి వెళ్ళకుండా చూసుకోండి. చాలు పెట్టుకోండి. ఐఆమ్ గాడ్ కాదు, ఏమనాలి? ఐఆమ్ ఆల్సో గాడ్. నేను కూడా దేవుణ్ణి. నేను ఒక్కడే దేవుణ్ణి అంటే ఈగో, నేను కూడా దేవుణ్ణి అంటే విశ్వాసం, నేను అల్పుణ్ణి అంటే ఆత్మన్యత. 3 ఉంటాయి అన్నమాట. చెప్పకూడదు నమ్మకాంత్ గారు, మంచి ప్రశ్న. దాటి వెళ్ళడం అంటే ఏం లేదు. మీరు ఈగోని దాటి వెళ్ళడం అంటే నేను ఒక్కడనే ఇది నేను చేయగలను, నేను ఒక్కడనే చేస్తాను, ఇది ఎవరు చేయలేడు, ఆ గణేష్ కాదు నేను పాడతాను, ఆ గణేష్కి రాదు, అది ఈగో అనమాట. అంటే మీరు ఏదైతే చేశారో అది మీరు బ్లాస్ట్ చేసుకోవడమే ఈగో. ప్రపంచంలో నేను తప్ప ఇంకెవరు లేడు, నేనే పోటుగాడిని అనుకున్నావా ఈగో వచ్చేసినట్టే. ఏ విషయంలో అయినా సరే దాన్ని దాటకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఒక అద్భుతమే అని మీరు గమనించాలి. అందుకే ప్రతిసారి దీనికి ఏం చెప్తా తెలుసా? చెప్పడంతో పాటు నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను ఎవరికన్నా తక్కువ కాదు. అంతే. మీరు ఇగోని దాటి వెళ్ళకుండా హాయిగా ఉంటారు. నేను ఆత్మయ్యాను, బాగుంది. మరి వంశీగాడు ఎవరు? నన్ను మోస్తున్నాడు కదా, అందుకని ఈ నేను చూసుకోవాలి, ఈ నేను చాలా జాగ్రత్త చూసుకోవాలి. కానీ ఈ నేనుకి ఏం కావాలో అది మీరు ఇవ్వాలి. వీరికి బాధ కలిగితే మీరు మాట్లాడాలని శాంతపరచాలి. బాధపడకరా వంశీ, ఏదో జరుగుతుందిలే అని నాకు నేను చెప్పుకోవాలి. అందుకని నేను ఉండాలి. కాకపోతే నేను ఒక్కడనే దారుకో వెళ్ళకూడదు. ఓకే, దట్స్ ఆల్. చెప్పకూడదు. మంచి ప్రశ్న.